ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి, ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. ఈ సినిమా ఫస్ట్ స్టార్ట్ అవ్వడానికి కారణం ఆరిపాక ప్రభాకర్ గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది ఒక ఎమోషనల్ రైడ్ అండి. ఇందులో ధనరాజు గారు కథ చెప్పే విధానం దగ్గర నుంచి నేను ప్రసాద్ ల్యాబ్స్లో ప్రివ్యూ చూసినప్పుడు నేను ఎమోషనల్ ఫీల్ అయింది. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ జర్నీ అండి. ఈ పార్ట్లో వి సీన్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్, ఎమోషనల్ థింగ్స్. అన్న డే 1 నుంచి మీరు మాతో ఉండి నాకు ఒక ధైర్యంగా మారినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీరు ఇచ్చే ధైర్యం ఇంకో 10 సినిమాలు తీసే శక్తినిచ్చిందన్న నాకు. థ్యాంక్ యూ సో మచ్. మార్తాండ్ గారు, మీరు నా గాడ్ ఫాదర్. మీరు చాలాసార్లు నేను వెళ్తున్న డైరెక్షన్ కరెక్టా కాదా, ఎలా చేయాలి, ఎలా ఉండాలి అని నాకు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈ జర్నీలో ఈ రామం రాఘవం వల్ల నా ఫ్యామిలీ ఇంకా పెద్దదైంది. శివప్రసాద్ యానాల గారు, అరుణ్ గారు, ప్రమోద్ని గారు, ముఖ్యంగా సత్య, శివారెడ్డి గారు, ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ ఇంత పెద్దగా అయినందుకు నేను చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను. ధనరాజ్ గారు, పోస్టర్ మీద మీ పిక్చర్ చూసి అరే ధనరాజ్తో సినిమా ఏంటి, ధనరాజ్తో సినిమా ఏంటి అన్నోళ్ళందరికీ ఈ సినిమా తర్వాత మీ పోస్టర్ మీద బిజినెస్ అవుతుంది, ధనరాజ్ గారు మా పోస్టర్లో కావాలి అనే రోజు వస్తుందండి ఖచ్చితంగా. అంటే 90s కిడ్ అండి నేను. నార్మల్గా 90s కిడ్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏంటంటే రివ్యూస్ చూసి సినిమాకి వెళ్ళడం, ఈ సినిమా బాగుంటుందా లేదా అనుకోవడం. నేను దుబాయ్లో ఉంటాను. అక్కడ ప్రతిరోజు సినిమాలు రావు, వారానికి ఒకరోజు సినిమా చూస్తాం, కానీ ప్రతిరోజు రివ్యూలు చూస్తాం. మీడియా పర్సన్స్ ఇచ్చే రివ్యూస్ కానీ, చాలా రివ్యూ రైటర్స్ రాసే రివ్యూస్ కానీ, ఇవన్నీ చూసినప్పుడు అరే ఇది కరెక్టే కదా, ఇలా తీసి ఉండాలి కదా, ఇలా అన్నీ అనుకుంటాం. సో అలా అనుకొని నేను ఇవన్నీ విన్న తర్వాత నేను తీసే సినిమాకి వాళ్ళు ఇలా చేసి ఉండకూడదు అని వాళ్ళు అనకూడదని ఒక 9 months స్క్రిప్ట్ మీద కూర్చొని బాగా ఎస్ ఇది మనం చెప్పాలి, ఒక అమలాపురంలో జరుగుతున్న కథ. ఇప్పుడు అందుకు సముద్రగని గారు ఒక ఫాదర్, యూనిక్ ఫాదర్ అయితే వాళ్ళ సన్ మన చుట్టూ మన ఫ్రెండ్స్లో ఒకడిని ఎప్పుడూ చూస్తుంటాం, ఖాళీగా తిరుగుతూ, సిగరెట్లు కాల్చుతూ, మందు తాగుతూ, ప్యాకాట్ ఆడుతూ, అలాంటి ఒక క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ కరెక్ట్గా చేసింది ధనరాజ్ గారు అండి. సో ఈ ఎమోషనల్ రైడ్ వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఒక కాన్ఫ్లిక్ట్, ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు అరే ఇలాంటి తండ్రి ప్రతి ఇంట్లో ఉండాలి, ఇలాంటి కొడుకు ఏ ఇంట్లో ఉండకూడదు అనుకునే కదండి. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఈ సినిమాని మీరు చూస్తే ఇది ఒక ఎమోషనల్ పిల్ అండి. అంటే మనం తలనొప్పి వస్తే ట్యాబ్లెట్, ఇంకో దానికి ట్యాబ్లెట్ అన్న, మనకి ఎమోషన్స్ తక్కువ అయిపోతున్నాయి. ఇలాంటి సినిమా చూసినప్పుడు ఎస్ మా ఫాదర్కి నాకు ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంటే ఈ సినిమా చూసిన తర్వాత వెళ్ళి ఫాదర్ని హక్ చేసుకొని నాన్న సారీ అని చెప్పే సినిమా ఇదండి. ఇలాంటి సినిమాని నాకు ఇచ్చినందుకు, ఇలాంటి రైటింగ్స్ ఇచ్చినందుకు శివప్రసాద్ గారికి, ధనరాజ్ గారికి, ముఖ్యంగా ప్రభాకర్ గారికి, ఆయన లేకపోతే నేను లేను. ఈ సినిమాకే కాదు, నేను ఇంకా ఎన్ని సినిమాలు చేసినా ఆయన ఉంటారు. ఆయన వల్లే ఈరోజు నేనున్నాను. మీ అందరికీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫాదరే హీరో, నాకు మా నాన్నగారే హీరో. అలాగే ఈ రామం రాఘవంకి సముద్రగాని అన్న హీరో. అన్న మీరిచ్చే సపోర్ట్, మీరు మా వెనకాతలు నిలబడడం వల్ల ఈరోజు మీ అందరి ముందు ఇంత హ్యాపీగా, ఇంత నవ్వుతూ హ్యాపీగా రిలీజ్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని చూడండి ఆన్ Feb 21st. ఇది హాంట్ చేస్తుంది. అంటే చాలా సినిమాలు వస్తాయి, మనం థియేటర్ నుంచి బయటకు వచ్చాక మర్చిపోతాం, లేదా నైట్ పడుకున్నప్పుడు మర్చిపోతాం. ఇది ఒక 2-3 రోజులు మీ మీద ఉంటుంది, మీ భుజాల మీద ఉంటుంది. ఖచ్చితంగా మీరు మీ ఫాదర్కి ఫోన్ చేసి మాట్లాడతారు, లేదా మీ ఫాదర్తో వెళ్ళి మళ్ళీ సినిమా చూస్తారు. దట్ ఈస్ రామం రాఘవం. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పృథ్వీ గారు. థ్యాంక్ యూ సో